మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన మొదటి స్కెడ్యూల్ చివరి దశకు చేరుకోగా సెకండ్ స్కెడ్యూల్ కి సంబంధించిన ప్లానింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. సాధారణంగా జక్కన్న సినిమాలంటే ఏళ్ల తరబడి చెక్కుతూ ఉన్నారు అనే టాక్ ఉంది. అయితే తాజాగా జక్కన్న స్పీడ్ చూస్తుంటే మాత్రం ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తయ్యేలా కనిపిస్తుంది. సైలెంట్ గా జనవరి మొదట్లోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలను మొదలుపెట్టి శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు, వర్క్ షాప్, టెస్ట్ లుక్ వంటివి పూర్తి చేశారు. అంతేకాకుండా గుడ్డు చప్పుడు కాకుండా నటీనటులను సెలెక్ట్ చేసి ఒక్క లీక్ కూడా బయటకు రాకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను జక్కన్న హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. మొదటి స్కెడ్యూల్ షూటింగ్ ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తవుతుందనేది తాజా సమాచారం. ఇక ఫస్ట్ స్కెడ్యూల్ ఇంకా పూర్తి కాకముందే సెకండ్ స్కెడ్యూల్ ని కూడా ప్లాన్ చేశారట జక్కన్న. అయితే ఈ రెండు స్కెడ్యూల్స్ కి మధ్య చిన్న బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. మొదటి స్కెడ్యూల్ ఫిబ్రవరి 3న పూర్తి కాకుండానే రెండవ స్కెడ్యూల్ ని ఫిబ్రవరి చివరి వారంలో స్టార్ట్ చేస్తున్నట్టు ఇన్సైడ్ వర్గాల టాక్. కొత్త స్కెడ్యూల్ ను కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే చేయబోతున్నారని, ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, మరొక బాలీవుడ్ స్టార్ బాలీవుడ్ జాన్ అబ్రహంతో పాటు విదేశీ నటీనటులు కూడా పాల్గొంటున్నారని సమాచారం. ఏదేమైనా జక్కన్న జెట్ స్పీడ్ తో మూవీ చేయడం చూస్తుంటే ఆయన సినిమాలను చెక్కుతారా అనే పేరుని మార్చబోతున్నారని అనిపిస్తుంది. దీంతో ప్రియాంక టాలీవుడ్ లో నటిస్తే ఆ సినిమాకు ప్రపంచ స్థాయిలో హైప్ వస్తుంది. అందుకే వారి పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఎస్ఎస్ఎంబి 29 కోసం మహేష్ బాబు చాలానే కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో అతని గెటప్ కూడా కొత్తగా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్టు కూడా చెప్తున్నారు. ఎప్పట్లాగే రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాకు కథను రాశారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో కూడా ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.